కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ అప్లికేషన్లుగా పూర్తిగా కూడా డేటా ఎంట్రీ నడుస్తుంది. సో ప్రస్తుతం రఘునాథపాలెం ఎంఆర్ఓ ఆఫీస్లో డేటా ఎంట్రీ పనిలో పూర్తిగా ఆపరేటర్లంతా నిమగ్నమైనారు. సో ప్రస్తుతం మనం విజువల్స్ మీద చూసుకోవచ్చు. పూర్తిగా రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిగా ప్రజాపాలనలో లబ్ధిదారుల నుంచి తీసుకున్న దరఖాస్తులు మొత్తంగా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఆన్లైన్ ప్రాసెస్లో ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా పూర్తిగా ఆపరేటర్లంతా కూడా ఒక్కొక్క అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారుడు ఏ పథకాలకి అప్లై చేసుకున్నాడో ఆ పథకాలు పూర్తిగా కూడా టిక్ చేసుకుంటూ ఆ అప్లికేషన్ అంతా పూర్తిగా కూడా డేటా ఆన్లైన్ చేసే ప్రక్రియలో పూర్తిగా సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ అలాట్ చేసిన తర్వాత పూర్తిగా డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత కస్టమర్ ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుల మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్, వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ నెంబర్ మెసేజ్ వెళ్తుంది. ఆ స్టేటస్ నెంబర్ ద్వారా లబ్ధిదారుడు తన అప్లికేషన్ స్టేటస్ని కూడా పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా చెబుతున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్ మీద చూసుకోవచ్చు. ఒక్కొక్క లబ్ధిదారుడు ఏవైతే పూర్తిగా 5 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన సభల్లో అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారులంతా కూడా వాళ్ళకి అంటే గృహజ్యోతి కావాలా, మహాలక్ష్మి పథకం కావాలా, లేకపోతే రైతు బంధు కావాలా, లేకుంటే వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, అలా ఏం కావాలన్నా కానీ వాళ్ళు పూర్తిగా కూడా ఆ దరఖాస్తు ఫారంలో క్లుప్తంగా పూర్తిగా దరఖాస్తులో రాసిచ్చారు. సో ఆ దిశగా లబ్ధిదారుడు ఏ అయితే పథకాలకైతే ఆన్లైన్ చేసుకున్నారో ఆ పథకాలుగా పూర్తిగా కూడా డేటా ఎంట్రీ ప్రాసెస్ అయితే పూర్తిగా జరుగుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర రఘునాథపాలెం తహసీల్దార్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో సార్ చెప్పండి, పూర్తిగా కూడా ఇక్కడ ఎంతమంది సిబ్బంది డేటా ఎంట్రీలో పాల్గొంటున్నారు, రోజుకి ఎన్ని అప్లికేషన్ ఫారంలు ఎంట్రీ చేస్తున్నారు సార్, ఆన్లైన్ చేస్తున్నారు? మనకి ఇప్పటివరకు రఘునాథపాలెం మండలంలో ప్రజాపాలన సంబంధించిన గ్రామ సభల్లో 19,600 దరఖాస్తులు మనకు రావడం జరిగింది. ఈ 19,600 దరఖాస్తుల్ని కూడా మేము 3 టీంలు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, నేను తహసీల్దార్గా 3 టీముల కింద విభజించుకొని ఒక్కొక్క టీంకి 14 నుంచి 15 మంది ఆపరేటర్లు పెట్టుకొని మేము డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క టీము సుమారుగా 1,500 నుంచి 2,000 వరకు ఒక్కొక్క రోజు వరకు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి పూర్తిగా 16,000 వరకు మనకి డేటా ఎంట్రీ పూర్తవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం మనకి ఒక 2 రోజుల్లో పూర్తవుతుంది. ఇటువంటి హర్రీ లేకుండా మేము జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ని చూసి జాగ్రత్తగా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిలో కరెక్ట్గా మేము డేటా ఎంట్రీ చేయడం జరుగుతూ ఉంది. అంటే సార్ పూర్తిగా అంటే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరగాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఎటువంటి పొరపాట్లు ఏమన్నా ఇక్కడ జరిగే గతంలో కానీ అంటే నిన్న కానీ మొన్న కానీ ఏమన్నా పొరపాట్లు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? లేదండి, మేము ప్రతి అప్లికేషన్ని క్షుణ్ణంగా చూసి వెరిఫై చేసిన తర్వాతే మేము డేటా ఎంట్రీ జరుగుతూ ఉంది. ఆపరేటర్ దగ్గర కూడా మనకు పంచాయతీ కార్యదర్శి కూర్చొని ఆ వివరాలన్నీ చెప్తుంటేనే ఆపరేటర్ ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి తప్పులకి కూడా ఆస్కారం లేదు. అంటే ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం పూర్తిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేసే దిశగా మీరు అడుగులు వేస్తున్నారు సార్? మనకి 12వ తారీఖు లేదా 13వ తారీఖు కల్లా పూర్తయ్యేలాగా అవకాశాలు ఉన్నాయండి. సో చూసారు కదా, పూర్తిగా కూడా ఆపరేటర్లు ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా అధికారుల సమక్షంలో పూర్తిగా డేటా ఎంట్రీ కార్యక్రమం నడుస్తుంది. సో ప్రతి ఒక్కసారి మనం ఒక అప్లికేషన్ ఫారంని తీసుకొని ఒకసారి దాన్ని స్టేటస్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకసారి అప్లికేషన్ ఒకసారి తీసుకుందాం. మనం ఆన్లైన్ అయిన అప్లికేషన్ ఒకసారి మనం తీసుకొని సో దాంట్లో ఏ విధంగా అయితే చూందో ఒకసారి చూద్దాం మనం. సో పూర్తిగా సార్ ఇది ఆన్లైన్ అప్లికేషన్, పూర్తిగా ఇది వాళ్ళకి అకౌంటబిలిటీ అయితే పూర్తిగా ఇచ్చారు. సో ఇది ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కాపీని అయితే పూర్తిగా అలాట్ చేస్తారు. ఆ అలాట్ చేసిన కాపీతో పూర్తిగా కస్టమర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. దరఖాస్తులు ప్రజాపాలన సభలో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులు కూడా పూర్తిగా ఆన్లైన్ చేసేసి దానికి ఒక యూనిక్ నెంబర్ని అయితే పూర్తిగా కేటాయిస్తున్నారు. ఆ యూనిక్ నెంబర్ పూర్తిగా డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఆ ఎంట్రీ అయిపోయిన తర్వాత కస్టమర్ ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తులు చేసుకుంటారో ఆ మొబైల్ నెంబర్కి ఒక సంక్షిప్త మెసేజ్ అయితే వాళ్ళకి వెళ్తుంది. ఆ మెసేజ్ వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని పథకాలకైతే అప్లై చేసుకున్నారు ఆ అన్ని పథకాలు డేటా ఆన్లైన్లో పూర్తిగా ఎంట్రీ జరిగిందా జరగలేదా అనేది కూడా పూర్తిగా ఆ నెంబర్తో వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కల్పింది. సో పూర్తిగా ఎటువంటి ఆ పొరపాట్లు జరగకుండా డేటా ఎంట్రీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తుల్లో మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే చేస్తున్నారు. సో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం గణాంకాలు చెప్తున్నారు. సో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 4,85,000 పైచిలకు దరఖాస్తులు ఖమ్మం జిల్లాలో వచ్చాయని చెప్పేసి
పూర్తిగా ఇంకో మరో 2 రోజుల్లో కూడా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తిగా ముగుస్తుంది. సంక్రాంతి గడువులోపే పూర్తిగా డేటా ఎంట్రీ పనులు కూడా పూర్తిగా అయిపోతుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎటువంటి ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అధికారులకు పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా డేటా ఎంట్రీలో ఒకటి కన్నా రెండు సార్లు ఎవరైనా పొరపాట్లు చేస్తే ఆపరేటర్లు కూడా పూర్తిగా మార్చేసి లాగిన్ ఐడి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు లాగిన్ ఐడి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులలో, ఎంపీడీఓ ఆఫీసులలో, మున్సిపల్ వార్డుల పరిధిలో పూర్తిగా డేటా ఎంట్రీ ఆఫీసర్లు పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో డేటా ఎంట్రీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.